హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి మనకి భారీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే భారతదేశం అంతటా కూడా జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెలకు జీతం 23,300 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ సపోర్ట్ ఇచ్చే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్కి అప్లై చేసేబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? సో ఎవ్వరు కూడా మర్చిపోవద్దు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేసి ఇవ్వడం జరిగింది లెఫ్ట్ కార్నర్లో. సో అసోసియేట్ మేనేజర్ యాక్విజిషన్ కింద ఈ యొక్క వెహికల్స్ అయితే రావడం జరిగింది. కార్పొరేట్ జీతం అన్నమాట ఇదైతే. అలాగే భారతదేశం మరియు మరో 4 హైబ్రిడ్ కంట్రీస్లో అయితే ఈ యొక్క ఉద్యోగం అనేది మొత్తం అంతా కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ యొక్క ఉద్యోగం. ఉద్యోగ వివరణ చూసుకుంటే మనకి పాత్ర ఉద్యోగ సిరీస్గా వచ్చేసరికి అసోసియేట్ మేనేజర్ ఆక్విజిషన్ కార్పొరేట్ జీతం అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫంక్షన్ విభాగం వచ్చేసరికి బ్రాంచ్ బ్యాంకింగ్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. అయితే ఉద్యోగ ప్రయోజనం చూసుకుంటే ఉద్యోగం యొక్క వివరణ అన్నమాట. ఈ పాత్ర ప్రత్యక్ష కస్టమర్ పరస్పర చర్యను కలిగి ఉంటుంది మరియు నియమించబడిన భౌగోళిక శాస్త్రం కోసం కార్పొరేట్ జీతం ఖాతాల వ్యాపార సముపార్జనకు బాధ్యత వహిస్తుందన్నమాట. ఎవరైతే జీతాలు తీసుకుంటున్నారో అటువంటి వారికి మీరు బాధ్యత అనేది వహించాలి. ఇది కస్టమర్లకు బ్యాంకింగ్ ఉత్పత్తులను వివరించడం మరియు విక్రయించడం మరియు కస్టమర్లకు మరియు బ్యాంకుల మధ్య లింక్గా పనిచేస్తుంది. మీరైతే ఇక్కడ ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళ యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటారో ఆ యొక్క ఉత్పత్తులను మీరు వివరించడం, వాళ్ళకి కస్టమర్లకు వివరించాలి, వాటిని విక్రయించాలి అంటే తీసుకోవాలి. ఎవరైతే బ్యాంక్ లోన్స్ ఇవి తీసుకుంటారు కదా అటువంటి వాటిని రప్పించే విధంగా ఉండాలి. అలాగే మీరు కస్టమర్కి బ్యాంకుల మధ్యగా ఒక వారధిగా పనిచేయవలసి ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకేనా? కస్టమర్లకు అత్యుత్తమ ఇన్ క్లాస్ సేవను నిర్ధారిస్తుంది. అలాగే క్యాచ్మెంట్ మ్యాపింగు, కస్టమర్ ఫీడ్బ్యాక్ మరియు సంభావ్య అవకాశాలను గుర్తించడం మరియు మార్చడంలో సేల్స్ మేనేజర్కు మద్దతు ఇవ్వడానికి రోల్ బేరరు బాధ్యత వహిస్తుందన్నమాట. ఇక్కడైతే చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఒక క్యాచ్మెంట్ మ్యాపింగ్గా పనిచేస్తారు. అలాగే కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవాలి. వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా మీరైతే అవకాశాలను గుర్తించాలి. అలాగే ఏదైతే అవకాశాలు గుర్తిస్తారో వాటిని మార్చడంలో కూడా సేల్స్ మేనేజర్ యొక్క మంచి పని అన్నమాట ఇది. సో దానికి కూడా బాధ్యత అనేది వహిస్తాడు. ఓకేనా? అలాగే క్లయింట్ సముపార్జనకు నడపడం, కస్టమర్ సంబంధాలను మరింతగా పెంచడం మరియు పెద్ద సంస్థాగత లక్ష్యాలను సాధించడానికి ప్రతి సంబంధంలోని జీవితకాల విలువను పెట్టుబడి పెట్టడం వంటివి రోల్ బేరర్ బాధ్యత వహిస్తాయి. సో ఈ రోల్కి మీరైతే జీవితకాలం కూడా సో మీ యొక్క విలువని పెట్టుబడిగా పెట్టాలనేసి వీళ్ళైతే కోరడం జరుగుతుందన్నమాట. ఓకేనా? క్లయింట్ యొక్క సముపార్జన అనేది మీరు క్లియర్గా నడపాలన్నమాట. ఓకేనా? ఇక చూసుకుంటే పాత్రలు బాధ్యతలు వచ్చేసరికి ఓకేనా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇవన్నీ కూడా గుర్తించబడిన సెగ్మెంట్లో కొత్త బ్యాంక్ కార్పొరేట్ జీతాల ఖాతా కస్టమర్లను పొందడం మరియు పేర్కొన్న క్యాచ్మెంట్ ఏరియా నుండి రిఫరెన్స్ జనరేషన్ అనేది చేయాలి. అలాగే రాజ్యాంగం విభాగాలు మరియు ఉత్పత్తి మిశ్రమం పరంగా అధిక నాణ్యత గల కార్పొరేట్ జీతం ఖాతాలను పొందేలా చూసుకోవాలి. అలాగే ఖాతాలను ప్రారంభించిన 3 నెలల లోపు నమోదు చేయాలన్నమాట. సో యాక్టివేట్ చేయాలి మరియు నిధులను కూడా సమకూర్చగలిగే విధంగా ఉండాలన్నమాట. అది కూడా
3 నెలల లోపే ప్రతి ఖాతాను కూడా మనం నమోదు చేసేయాలన్నమాట. ఎప్పుడు ఎవరైతే ప్రారంభిస్తారో అవన్నీ కూడా ఓకేనా. ఖాతా తెరిచే సమయంలో బహుళ ఉత్పత్తుల్లో కస్టమర్లను ఎంగేజ్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే మొబైల్ బ్యాంకింగు, నెట్ బ్యాంకింగు, రిజిస్ట్రేషన్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఆర్డి, ఎఫ్డి యాక్టివేషన్ అనేది కూడా మీకు వాటిపైన అవగాహన అనేది తెలిసి ఉండాలన్నమాట. అయితే కస్టమర్ యొక్క లావాదేవీ బ్యాంకింగు అవసరాలను విశ్లేషించడం ద్వారా నెలవారీ కొత్త కస్టమరు సముపార్జనల యొక్క నిర్మించబడిన లక్ష్యాలను చేరుకోవాలన్నమాట. వాటిని కూడా మీరు అధిగమించే విధంగా అయితే ఉండాలి. అలాగే క్యాచ్మెంట్ మ్యాపింగ్ మరియు స్కోపింగ్ వ్యాయామంలో సేల్స్ మేనేజర్కి సహాయం చేయడంలో కూడా మీరు సహాయపడాలి. అలాగే వాటికి మద్దతు కూడా ఇచ్చే విధంగా అయితే మీరు సహాయపడే విధంగా ఉండాలి. అవకాశాలను మరియు కస్టమర్ అవసరాలపై సేల్స్ మేనేజర్కు రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అందించాలి. ఏవైతే కస్టమర్ యొక్క అవసరాలు సేల్స్ ఉంటాయో వాటిని మేనేజర్కు రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అనేది మీరైతే ఖచ్చితంగా అందించాలన్నమాట. అయితే విక్రయ నిబంధనలు, ఖాతా ప్రారంభ ఫార్మాట్లు మరియు కేవైసీ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూసుకోవాలి. అలాగే అంటే కేవైసీలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు వాటికి అనుగుణంగా వాటి యొక్క అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మీరు ఫాలో అవ్వాలన్నమాట. అలాగే నెక్స్ట్ అంతర్గత మార్గదర్శకాలు మరియు బాహ్య నిబంధనలకు ఖచ్చితంగా అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే బ్యాక్ పాలసీకు అనుగుణంగా నాణ్యమైన సోర్సింగ్ను నిర్ధారించుకోవాలన్నమాట. నెక్స్ట్ అంటే బ్యాంక్ పాలసీకి ఏదైతే అనుగుణంగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు వాటిని చూసి చెక్ చేసుకొని మీరైతే కరెక్ట్గా ఒక నిర్ణయానికి అనేది వస్తే చాలా బెటర్ అనేసి వీళ్ళైతే చెప్పడం ఉద్దేశం అనమాట. అయితే ప్రచార కార్యకలాపాల ద్వారా కస్టమర్ల కోరికలు జాబితాను సిద్ధం చేయడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పని అనమాట. కుటుంబ ఖాతాలు మరియు ఇతర క్రాస్ సేల్స్ ఉత్పత్తుల కోసం లీడ్లను రూపొందించడం కూడా చాలా వరకు చూపెట్టాలన్నమాట మీ యొక్క బాధ్యత. కస్టమర్ పేషెంట్లు ప్రోయాక్టివ్గా రిజల్యూషన్ అనేది చేయాలన్నమాట మీరు ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే విద్యా అర్హతలు అనమాట. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ కావచ్చు, టెక్నాలజీ, మ్యాథ్స్, కామర్సు, ఆర్ట్స్, సైన్స్, బయాలజీ, అలాగే బిజినెస్, కంప్యూటర్స్, మేనేజ్మెంట్లో బ్యాచిలర్స్. సో ఇవి ఎవరైతే చేస్తుంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి అనుభవం అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు 0 నుంచి స్టార్ట్ అయినా కూడా ఈ యొక్క కంపెనీలో పర్వాలేదు, వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. దీని యొక్క అప్లికేషన్ లింకు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క లింక్ని క్లిక్ చేస్తే మాత్రమే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క పేజీకి వస్తారనమాట ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మీరు ఖాతాను కలిగి ఉండవలసిన అవసరం లేదు అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే మీ ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ను ఉపయోగించడం ద్వారా వెంటనే ప్రారంభించండి. మీరు మీ ప్రతి ఉద్యోగ దరఖాస్తుల వివరాలను నమోదు చేసినప్పుడు మీ ప్రొఫైల్ స్వయంచాలకంగా సృష్టించబడింది మరియు తాజాగా ఉంచబడుతుంది అనేది మీరు చూసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఈమెయిల్తో మీరైతే లాగిన్ అవ్వచ్చు అనమాట. సో తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అలాగే మీరు ఎక్కడుంటున్నారు, ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు అవన్నీ కూడా డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సో మీరు అప్పుడు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.